దేవాలస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను రాజమండ్రిలో జాంపేట సెంటర్లో ఉన్న అమ్మ హోమ్మేడ్ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ ఫేమస్ వచ్చేసి బటర్ చికెన్ ఎగ్ దోశ అంటండి. అది మీకు టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. మా బటర్ చికెన్ ఎగ్ దోశ అమ్మ. ఓకే అమ్మ, వచ్చేయండి అమ్మ. మీ పేరమ్మా? ఎంతకాలం అయిందమ్మా ఇక్కడ పెట్టి? 4 సంవత్సరాలమ్మా. ఇప్పుడు బటర్ చికెన్ ఎగ్ దోశ అంటే నేను అంతకుముందు ఇక్కడ ఎగ్ దోశ తినేవాడిని. బటర్ చికెన్ అప్పుడు పెట్టేవారు కాదు. సంవత్సరం నుంచి మీరు స్టార్ట్ చేసి ఉంటారండి. రెస్పాన్స్ ఎలా ఉందండి? బాగుందండి. పొరోటా చికెన్ కర్రీ అండి. అవునండి. ఈ కరెక్ట్గా మీది జాంపేట సెంటర్లో అండి, మార్కెట్ ఆపోజిట్. మీరు ఏ టైం నుంచి అందుబాటులో ఉంటారండి? 6:30 నుంచి 12-1 గంట దాకా ఉంటారు. 6:30 నుంచి 12-1 గంట దాకా ఉంటారు. సండేస్ ఏమైనా హాలిడేస్ ఉంటాయమ్మా? మీకు 365 డేస్ ఓపెన్. ఓకేనమ్మా, మీరు తయారు చేయండి, నా విధానం చూపిస్తాను మా ప్రేక్షకులకి. పిండి ఏంటమ్మా ఇది? ఓకే ఓకే. అట్ల పిండి అంటండి, న్యాచురల్గానే ఉంటుంది అంటండి, ఏమీ కలపరంటండి. ఓకే, బటర్ అండి అది. ఓకేనండి. ఉప్పు కారాలు అవి మేము వేయమన్నమాట. ఇది ఓన్ మేడ్ అండి, సొంతంగా తయారు చేస్తాం. సొంతంగా మేమే తయారు చేస్తాం. చికెన్ కర్రీయా? బోన్లెస్ కైమా అండి అది. రెడీ అయిందండి బటర్ చికెన్. వేడి వేడి ఎగ్ బటర్ చికెన్ మీకు టేస్ట్ చేసి అది ఎలా ఉందో చెప్తానండి. ఇవన్నీ మనకి చట్నీ వచ్చేసండి, శనగపప్పు చట్నీ అండి, టమాటా చట్నీ ఇచ్చారు. ప్రజెంట్ చట్నీతో అయితే తినండి. దాని ఒరిజినల్ టేస్ట్ తెలియాలంటే ఇది మన ఒరిజినల్గానే తినాలంట. అసలు మామూలుగా ఎగ్ దోశ హైలైట్గా ఉంటుందండి. దాంట్లో బటర్ వేసారు, చికెన్ వేసారు, చికెన్ కర్రీ వేసారండి. అలా టేస్ట్ అయితే ఇంకా చెప్పలేకపోతున్నానండి, ఎక్సలెంట్ అనమాట. మా రాజమండ్రి ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారండి. మంచి ఫుడ్ దొరుకుతుందండి, సూపర్ అనమాట. అలా చికెన్ తయారీ విధానం కూడా చాలా హైలైట్ అండి. బోన్లెస్ కైమా అండి ఇది. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వేసారండి. ఇప్పుడు మనకి ఈ రేట్లో ఎంత నెంబర్ 1 టిఫిన్ దొరుకుతుందంటే చాలా గొప్ప విషయం అండి అది. అది నాన్ వెజ్, ఎగ్ ఉంది, చికెన్ ఉంది.
ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మరింత సమాచారం అక్కడ ఉన్న ప్రొపరేటర్ గారిని అడిగి తెలుసుకుంటానండి. బటర్ చికెన్ తిన్నానండి, ఆ టేస్ట్ నేను నోటితో వివరించలేకపోతున్నాను అనమాట. ఎవరన్నా తిని చెప్పాల్సిందే దాని టేస్ట్. అది అంత గొప్పగా రావడానికి ఇదిగోండి ప్రొపరేటర్ గారి కారణం, వాళ్ళ మిస్సెస్ గారు అంట. వాళ్ళిద్దరూ చాలా నెంబర్ 1గా చేశారండి. ఇప్పుడు చెప్పండి మీ పేరండి? నమస్తే సార్, నా పేరు పవన్ కుమార్ అండి. ఇది మన జాంపేట మార్కెట్ మెయిన్ సెంటర్లోనండి. అమ్మ హోమ్ మేడ్స్ అనేసి టిఫిన్ బండి అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ దోశ అన్నది మేము ఇంట్లోని ఒకసారి ట్రైల్ వేసి చూసాం. టేస్ట్ బాగుంది, న్యాచురాలిటీగా ఏమీ కల్తీ లేకుండా ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ అలాంటివి ఏమీ లేకుండా టోటల్ మసాలాలన్నీ మా ఓన్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ బటర్ చికెన్ ఎగ్ దోశ అన్నది మేము స్టార్ట్ చేసామండి. జనాల్లోకి రిసీవింగ్ కూడా చాలా బాగుంది. న్యాచురాలిటీ, రీజనబుల్ ప్రైస్. యాక్చువల్లీ నేను ఇది హైదరాబాద్లో తిన్నాను, 180 రూపీస్ అలాగా తీసుకున్నారు. జనాల్లో అందుబాటులో ఉండాలి, దీనికి ఈ టేస్ట్ అన్నది జనాలకి పబ్లిసిటీ బాగా అవ్వాలని రీజనబుల్ ప్రైస్ 50 రూపీస్కి నేను పెట్టాను సార్. చాలా హైలైట్గా ఉంది, అందరూ కూడా చాలా తిని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. అలాగే మాకు ఎగ్ దోశ కూడా మంచి ఫేమస్ అండి. ఎగ్ దోశ కూడా మనకి తిరుపతి, చిత్తూరు అటుపక్క కారం దోశ టైప్లోనే మనం ఎగ్ దోశ మీద కూడా అది కారం అది మిక్స్ చేసి ఇస్తాము, అదొక డిఫరెంట్ టేస్ట్ అండి. అలాగే పరోటా చికెన్ కర్రీ, గారీ చికెన్ కర్రీ, ఏదైనా సరే మంచి స్పైసీగా మంచి టేస్టీగా హోమ్లీ ఫుడ్, అంటే మన ఇంట్లో తిన్న ఫీలింగు జనాలకు కూడా కలగాలనేసనే మేము ఇది స్టార్ట్ చేయడం అంటూ జరిగింది సార్. జనాల రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇది పరోటా చికెన్ కర్రీ, గారీ చికెన్ కర్రీ ఎప్పుడండి డిష్ పెడతారు మీరు? ఇది సండే స్పెషల్ కింద పెడుతున్నాం సార్. పరోటా చికెన్ కర్రీ, గారీ చికెన్ కర్రీ, అది కూడా డిఫరెంట్ టేస్ట్ న్యాచురాలిటీగా మాట అండి. అందులో ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి అలాంటి నో యూజ్ మాట. జనాలు వచ్చి హ్యాపీగా తిని ఇంట్లో తిన్నాను అన్న ఫీలింగ్ కలగడానికి మేము ఇది పెట్టామండి. క్వాంటిటీ కూడా అస్సలు కాంప్రమైజ్ అన్నది లేదండి. అలాగే యాజ్ డీజ్గా స్టార్టింగ్ ఎలా పెట్టామో అప్ టు డేట్ కంటిన్యూషన్ కూడా అలాగే మేము కంటిన్యూ ఇస్తున్నాం సార్. ఈ క్వాంటిటీ కంటిన్యూ మెయింటైన్ చేస్తున్నాము. అలాగే ఆనియన్ దోశ, ఇడ్లీ అన్నీ కూడా సేమ్ హోమ్ మేడ్, ఇంట్లో మనం తిన్న టైప్లోనే ఉంటుంది సార్. పరోటా చికెన్, గారీ చికెన్ కూడా రేట్ ఎంత అండి? సేమ్ ప్రైస్ పెట్టాం సార్. 50 రూపీస్ ఈచ్ వన్. ఏదైనా సరే పరోటా చికెన్ కర్రీ కానీ, గారీ చికెన్ కర్రీ కానీ, బటర్ చికెన్ ఎగ్ దోశ కానీ ఏదైనా జనాలకు అందుబాటులో ఉండాలి, రీజనబుల్ ప్రైస్. ఒక స్టార్ హోటల్లోకి వెళ్ళి తిన్న వాళ్ళకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఎలాగ ఫీల్ అవుతారో అదే సేమ్ క్వాంటిటీతో మేము కూడా ఇలాగే ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఇది ప్రస్తుత రోజుల్లో అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. ఆయిల్ పెరిగింది, ఇప్పుడు చికెన్ అయితే తారస్థాయిలో ఉంది. అలా మీరు ఈ రేటుకి ఎలా ఇస్తున్నారని మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా? మాకు అంటే సార్ జనాలకి టేస్ట్ అన్నది చూపించాలి. కల్తీ లేని ఫుడ్ మనం ఇస్తున్నామా లేదా, నాకు అందులో 5 పైసలు వచ్చినా పర్లేదు సార్. నాకు ప్రాఫిట్ గురించి నేను ఆలోచించట్లేదు సార్. జనాలకి అందుబాటులో మంచి టేస్టీ ఫుడ్ ఇచ్చామా లేదా, 10 మంది చెప్పుకున్నారా లేదా, అదే మాకు అదే దీవెన సార్. మాకు అది చాలా బాగా చెప్పారండి. ముందు డబ్బులు కాదు, పేరు సంపాదించాలి, దాని తర్వాత ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి అన్న నానుడితో ముందుకు వెళ్తున్నారండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, వీడియో ముగించే ముందు అడ్రస్ చెప్తున్నానండి. అది జాంపేట మార్కెట్ అనమాట. ఎగ్జాక్ట్ దాని ఆపోజిటే ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి స్టార్ అండ్ స్టార్ మనకు హోటల్ అండి. ఇది ఒకప్పుడు చాలా ఫేమస్. కింద కూడా మీ నెంబర్ నేను ఈ నెంబర్ మెన్షన్ చేస్తానండి. ఎవరైనా ఇక్కడికి వచ్చి మీకు అడ్రస్ వెళ్ళిపోతే ఆ నెంబర్ కాల్ చేస్తే ఆయనే వచ్చి తీసుకెళ్తారండి. ఓకేనండి, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, నమస్తే.